బీసీలకు రాజ్యాధికారిని ఇచ్చి ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ కొనియాడారు. గుడివాడలో బీసీ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి జోగి రమేష్, స్థానిక శాసనసభ్యుడు కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కుల వృత్తులు చేసుకునే వారికి పనిముట్లు ఇచ్చి తరతరాలుగా బీసీలు ఇదే వృత్తిలో ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు మొదట ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీఆర్ అని, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు చెప్పానండి, దమ్ము లేదు. నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ అని చెప్పాలంటే దమ్ము ఉండాలి నాయకుడికి. ఆ దమ్ము ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు కూడా చెబుతాడు, నా రామోజీరావు, నా రాధాకృష్ణ, నా బిఆర్ నాయుడు, నా పవన్ కళ్యాణ్, ఆయనకి నలుగురు ఉంటే చాలు. ఆయన నలుగురినే నమ్ముకున్నాడు. ఈ నలుగురే విష ప్రచారం చేసి ఇంటింటికి వచ్చి మీడియా ద్వారా లేకపోతే పవన్ కళ్యాణ్ ద్వారా ప్రచారం చేసి జగన్మోహన్ ఇప్పుడు మన జగనన్న మనల్ని పల్లకి మోసే బోయలుగా కాకుండా పల్లకి ఎక్కించి నేతలుగా మనల్ని అందలాలు ఎక్కించే నాయకుడిగా మన ముందు నిలబడి మనందరికీ కూడా రాజ్యాధికారాన్ని ఇప్పించినటువంటి ఆయనకు ఎప్పుడు కూడా మనందరం కూడా వెన్నుదన్నుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు ఓసీ జనరల్ స్థానం అయినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని బీసీ మహిళనైన నాకు కట్టబెట్టడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా కూడా కనీ